కాపు నేత జనసేన నాయకుడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మళ్లీ జరిగే ఎన్నికల్లో తన సోదరి క్రాంతికి టికెట్ ఇస్తానని చెప్పారు. ముద్రగడ క్రాంతి ఇద్దరిని కలుపుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో ముద్రగడ స్పందిస్తూ పవన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ సీటుకి దిక్కులేదని తన కూతురికి టికెట్ ఇస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. భీమవరం గాజువాకలో పవన్ ను తన్ని తరిమేశారని, ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే జరుగుతుందని ముద్రగడ అన్నారు. చంద్రబాబు ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ కళ్యాణ్ అని సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏంటో పవన్ చెప్పాలని అన్నారు. గురువు చంద్రబాబు ఆజ్ఞ ప్రకారం పవన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. పవన్ చెప్పిందంతా సొల్లు అని అన్నారు. కులాలు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువు చెప్పారా అని ప్రశ్నించారు. ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపిన సంగతి మీకు తెలుసు, బాధాకరం అండి. అయినా సరే భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకోనివ్వండి. అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తిప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని మీడియా వారిని పిలిచానండి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నారు. పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా ఇది చూడదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. అయ్యా, ఓ పక్కమో గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ నీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు, అది చెప్పండి అయ్యా. అప్పుడేమో చేసేసి పెద్దలు నాలుగు మాటలు అన్నా భరించాలి అంటాం. అయ్యా, చాలా ఎంతగా ఉందని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, రెండో భార్య, వారు డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు.